జై గురుదత్త. ఈ పూట వేరుశనగ గుళ్ళు పచ్చడి చేస్తున్నాను. 1 స్పూన్ నూనె వేసి, 1 స్పూన్ ఆవాలు, 3 స్పూన్లు మినప్పప్పు, ఒక 2 గుప్పెళ్ళు వేరుశనగ గుళ్ళు వేసి బాగా దోరగా వేగేలాగా వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు పండిపోయిన ఉంటాయి కదా, అవి వేసి చేస్తున్నాను నేను ఈ పూట పచ్చడి. ఇవంతా వేగిన తర్వాత సరిపడినంత ఉప్పు వేసి, కొద్దిగా చింతపండు వేసి చల్లారిపోయిన తర్వాత ఇలా మిక్సీ చేసేసుకోవాలి. ఇలా నలిగిన తర్వాత కాసి నీళ్ళు పోసి మళ్ళీ ఇంకొకసారి గ్రైండ్ చేస్తే ఇలా మెత్తగా నలిగిపోతుంది. ఇప్పుడు ఇది ఒక గిన్నెలోకి తీసేసుకుని పైన పోపు పెట్టుకోవాలి. ఇప్పుడు మూకుట్లో కొద్దిగా నూనె వేసి ఆవాలు, జీలకర్ర, కొద్దిగా ఇంగువ, ఎండుమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసి వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చడి మీద ఈ పోపు వేసి కలిపేసుకోవడమే. ఇది ఇడ్లీలకి, దోశలకి, మినపరొట్టి, మైసూర్ బోండా అన్నిటికీ బ్రహ్మాండంగా ఉంటుంది.